తెలంగాణ రాష్ట్ర సేన సమితి కాస్త సేన కింద మారింది. గతంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కోల్పోయారో, అంటే తెలంగాణ సెంటిమెంట్ని ఏదైతే కోల్పోయారో అదే సెంటిమెంట్ని వ్యూహం కింద మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సేన కింద మార్చుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినందుకే కేసీఆర్ గారు అక్కడ పార్టీతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానాన్ని కోల్పోయారని చెప్పేసి ఇప్పుడు అదే తెలంగాణని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సేన కింద మార్చారు. మొత్తానికి కొత్త పార్టీకి గ్యాప్ ఉందా, గ్యాప్ క్రియేట్ చేసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ గ్యాప్ ఉండదు, మనం క్రియేట్ చేసుకొని రావాలి. అదే ప్రయత్నం కవిత చేస్తున్నారు. చేసి ఆల్రెడీ పార్టీ అనౌన్స్ చేయటం ఈ ప్రక్రియ అంతా జరిగిపోయింది కాబట్టి ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. పేరేముంది, పేరు ఏది పెట్టుకున్నా కానీ పేరు మీద పెద్ద ఇదే ఉండదు. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు, కవిత ఎట్లా గుర్తొస్తుంది? రాదు కదా. అందుకని పేరు గురించి కాదు, పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టినా ఏం పెట్టినా టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. అందులో వేరే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పేరు ఎందుకు పెట్టింది కవిత అనేది పాయింట్ ఏంటి అంటే, ఈ తెలంగాణ సెంటిమెంట్ని తండ్రి కొడుకు వదిలేసుకున్నారు కాబట్టి మనం దాన్ని టేకప్ చేద్దాము అని ఆ యాంగిల్లో ఈ టీఆర్ఎస్ వచ్చేలాగా పెట్టుకున్నది. కానీ ఒక రకంగా చూస్తే ఇది కొంత అడ్వాంటేజ్ లాగా కనపడుతున్న టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మేరకు మరి ఏదన్నా నష్టం జరుగుతుందేమో మనం చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా పోతూ ఉన్నది. గ్యాప్ ఏదన్నా అంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. రెడీగా ఎక్కడ గ్యాప్ దొరుకుతుందా దూరదామని చెప్పి బీజేపీ చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ మొత్తం కేంద్ర మంత్రులు మొత్తం దీని మీదే కేంద్రీకరించారు. ఆర్టీసీ సమ్మెలో ఎట్లా జ్వరపడాలని వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారో రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళతోటి చర్చలు జరిపి మొత్తం వాళ్ళు చెప్పిన డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేసి సమస్య అక్కడ ముందరికి పోకుండా రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడు. అంటే ఈ ఆర్టీసీ సమ్మె గురించి ఎందుకు చెప్పాను అంటే, ఎక్కడ గ్యాప్ రాకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, బీజేపీ కూడా ప్రయత్నం చేస్తున్నది అని చెప్పడానికి నేను ఆర్టీసీ స్ట్రైక్ ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకని ఇంత టైట్ పాలిటిక్స్లో కేసీఆర్ కుమార్తె కవిత ఏం చేయబోతున్నది, గ్యాప్ ఎట్లా క్రియేట్ చేసుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఆ గ్యాప్ క్రియేట్ చెయ్యాలి అంటే కవిత తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మొన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ లీడరు తాటిపర్తి జీవన్ రెడ్డి చేరినప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, కౌంటర్ ఇచ్చింది. ఈ జీవన్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడు పోటీ చేసినా వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పార్టీలో చేర్చుకుంటావా, పార్టీలో కుర్రాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి, ఇటువంటి ముసలోళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకుంటే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మెసేజ్ తీసుకెళ్ళింది కవిత. దాన్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. నిజమే కదా, కవిత చెప్తున్న మాటలు నిజమే కదా. ఎప్పుడు ఆ ఉప ఎన్నికలు వచ్చినా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకి వ్యతిరేకంగానే పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేశాడు.
అందుకని ఆ పాయింట్ని తీసుకొచ్చి కవిత చెప్పటం ద్వారా జీవన్ రెడ్డి ఇటువంటి వ్యక్తే కదా, అటువంటి జీవన్ రెడ్డిని ఈరోజు నా కేసీఆర్ పార్టీలో చేర్చుకుంటాడా అన్న ఆగ్రహం చాలా మందిలో ఉన్నది. ఆ ఆగ్రహాన్ని కవిత ఎన్కాష్ చేసుకున్నది. అంటే తెలంగాణ సెంటిమెంట్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దాంట్లో కవిత చాలా ఇప్పటికే చాలా రీసెర్చ్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. అంటే అంతకుముందు తెలంగాణ జాగృతి పెట్టి ఎట్లా తీసుకెళ్ళిందో ఆ సెంటిమెంట్ని బతికించుకోవాలి, ఆ సెంటిమెంట్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనేది ఇప్పుడు కవిత చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు కవిత చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నేను అని చెప్పటం అమ్మాయి చేయట్లేదు, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం నేను అని చెప్పట్లేదు, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం నేను అని చెప్తున్నది. అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం నేను అని చెప్పటంలో సక్సెస్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళుతుందేమో. అప్పటి వరకు షీఈ్ ఆల్సో వెయిటింగ్. ఆ ప్లానింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి మరి కవిత ఇంత స్ట్రాటజీ తోటి వస్తూ ఉన్నది. కవితని కౌంటర్ చేయటానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో బిలో ది బెల్ట్ కొడుతున్నారు. అత్యంత నీచమైన కామెంట్లతోటి కవిత మీద ఒక బ్యాడ్ ప్రాపగాండా మొదలుపెట్టారు బీఆర్ఎస్. అది మెయిన్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది. మెయిన్గా ఏంటి అంటే వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం క్యాంపెయిన్ అంతా కూడా ఆ రోజున షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టిన ఆ డ్రెస్సు, ఆ రోజు షర్మిల కట్టుకున్న చీర, ఆ బార్డరు, దానికి సిమిలర్గా అదే రంగులో చీర కట్టుకున్న కవిత ఫోటో వేసి బీఆర్ఎస్ ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అంటే సొంత చెల్లెలికి వ్యతిరేకంగా బిలో ది బెల్ట్ క్యాంపెయిన్ని కేటీఆర్ నడుపుతూ ఉన్నాడు. చూడాలి ఇంకా, అంటే ఇంత నీచ స్థాయికి రాజకీయాలు వచ్చినప్పుడు మనం ఇక్కడ జర్నలిస్టుల్లాగా మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇంత నీచానికి దిగజారి మేము మాట్లాడలేం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.